హైదరాబాద్లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొనొచ్చి ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్లోనే డ్రగ్స్ తయారీ మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్లో మరోసారి భారీగా మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నట్లు బయటపడింది. హైదరాబాద్ జీడిమెట్ల అంతా పారిశ్రామిక ప్రాంతం. అక్కడ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో కొంతమంది ముఠాగా ఏర్పడి డ్రగ్స్ ఉత్పత్తి స్టార్ట్ చేశారు. కానీ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి భారీగా ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 4 డ్రగ్ తయారీదారులను అరెస్ట్ చేశారు. వారిని వాస్తవై శివరామకృష్ణ పరమవర్మ, డాంగేటి అనిల్, ముసిని దొరబాబు, మద్దు వెంకటకృష్ణారావుగా గుర్తించారు. జీడిమెట్లలోని సాయిదత్త రెసిడెన్సీ, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో దాడి చేశారు ఈగల్ టీం అధికారులు. డ్రగ్ తయారీ ముఠా నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ దేశీయ మార్కెట్లో 10 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 72 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వాస్తవై శివరామకృష్ణ పరమవర్మ కాకినాడకు చెందిన వ్యక్తి. ఆక్వాకల్చర్ వ్యాపారిగా ఉన్నారు. మరో నిందితుడు డాంగేటి అనిల్ కూడా కాకినాడకు చెందిన వ్యక్తి. జీడిమెట్లలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడు. అటు మరో నిందితుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముసిని దొరబాబు జీడిమెట్లలోని విఘ్నసాయి ల్యాబొరేటరీస్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకటకృష్ణారావు పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నాడు. అదే కంపెనీకి చెందిన మరో డైరెక్టర్ ప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరామకృష్ణ పరమవర్మ గతంలో 2 సార్లు డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2017లో బెంగళూరులో, 2019లో హైదరాబాద్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో 250 కిలోల యాంఫిటమిన్, 10 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇక డాంగేటి అనిల్, దొరబాబు, వెంకటకృష్ణారావు, ప్రసాద్కు రసాయన పరిశ్రమల్లో పనిచేస్తూ మత్తు పదార్థాల తయారీకి కావాల్సిన రసాయన పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లీగల్ డ్రగ్ ఎఫెడ్రిన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇందులో యాక్చువల్గా ముఖ్యంగా ఈ మొత్తం ఆపరేషన్ అంటే ఈ డ్రగ్ నెట్వర్క్ మొత్తం కింగ్ పిన్ ఎవరంటే వర్మ అని అతను. ఈ వర్మ అనే అతను గతంలో కొన్ని కంపెనీల్లో, కెమికల్ కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఇతనికి కొద్దిగా ఫార్ములాస్ అవన్నీ ఏవి డ్రగ్స్ ఎట్లా చేయాలి ఫార్ములాస్ అన్నీ ఒక ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అతను ప్రజెంట్ అయితే దీని గురించి అక్వా ఫామ్ చేస్తున్నాడు. అతను అనిల్ అనే ఒక ఏజెంట్ని, అంటే అదే అనిల్ అనే అతను ఈ సేమ్ కెమికల్ కంపెనీలో పనిచేస్తాడు ప్రొడక్షన్ మేనేజర్గా. అనిల్ని అప్రోచ్ అయ్యి అనిల్ని కన్విన్స్ చేసి ఇది ఎఫెడ్రిన్ ఒకటి తయారు చేస్తే బాగుంటుంది, దాంట్లో నీకు షేర్ ఇస్తా అని అనిల్ని ఒప్పించి అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఈ వెంకటకిషన్ రావు ఎవరైతే కంపెనీ ఓనర్ ఉన్నారో ఈయనని కూడా ఒప్పించి దానికి కావాల్సిన కెమికల్స్ అన్ని కూడా ఇప్పించడం జరిగిన తర్వాత 2024 తర్వాత దాన్ని నెమ్మదిగా రియాక్టర్ల తీసుకుంటాం. ఆ రియాక్టర్ల ద్వారా పిఎన్ఎం ఈ లైఫ్ సైన్సెస్లో ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేశారు. 2024 డిసెంబర్లో శివరామకృష్ణ పరమవర్మ అనిల్ను పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో కలిశాడు. అనంతరం ఇద్దరూ మద్యం షాప్ వద్ద సమావేశమై ఎఫెడ్రిన్ తయారీపై చర్చించారు. అనిల్ సూచన మేరకు కంపెనీ యజమానులు వెంకటకృష్ణారావు, ప్రసాద్ను ఈ పనిలోకి లాగారు. శివరామకృష్ణ 8 లక్షల రూపాయలు ఆన్లైన్లో బదిలీ చేసి టోలోయిన్, బ్రోమిన్, అసిటోన్ వంటి రసాయనాలు సరఫరా చేశాడు. అనిల్ మరిన్ని రా మెటీరియల్ కొనుగోలు చేసి తయారీ ప్రారంభించాడు. 3వ దశ ప్రాసెసింగ్ తర్వాత 220 కిలోల ఎఫెడ్రిన్ సిద్ధమైంది. ఈ డ్రగ్ను జీడిమెట్లలోని సాయిదత్త రెసిడెన్సీలో దాచిపెట్టారు. నిందితుల కదలికలపై ఈగల్ టీం గమనిస్తుండగా అక్టోబర్ 9న వారు ఒకే చోట సమావేశమయ్యారు. దాంతో సిబ్బంది దాడి చేసి ఒకేసారి 4గురిని అరెస్ట్ చేశారు. ఫ్లాట్లో 220 కిలోల అధిక నాణ్యత గల ఎఫెడ్రిన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్ తయారీలో ఉపయోగించిన పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ యూనిట్ను అధికారులు సీజ్ చేశారు. ఈ సంస్థకు లీజ్ పత్రాలు, బోర్డు మీటింగ్ మినిట్స్, బ్యాంక్ లావాదేవీలు లాంటి రికార్డులు లేవని విచారణలో తేలింది. ఎఫెడ్రిన్ అత్యంత వ్యసనపరమైన మత్తు పదార్థమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని తరచుగా వాడితే ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి, వాంతులు, ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని నుంచి తయారయ్యే మెథాంఫెటమైన్ ధర 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.